హలో హాయ్ దిస్ ఇస్ ఆరూస్ కిచెన్ వెల్కమ్ టు ద అవర్ ఛానల్ వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్. ఈరోజు మనం రుచికరమైనటువంటి బోండాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలామంది ఇవి తినాలనిపించినా తినకుండా ఉంటారు, ఎందుకంటే ఇవి మైదా ఫ్లోర్తో చేస్తారని. ఇవి కాస్త హెల్దీగా ఉండవని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ మనం ఎంతో రుచికరంగా, ఎంతో టేస్టీగా, హెల్తీగా కూడా ఉండేటటువంటి ఈ బొండాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకా దీని స్పెషాలిటీ ఏమిటంటే మనకు ఈ బొండాలు ఇవి మనం ప్రిపేర్ చేసుకోవడానికి 1 డే ఆర్ 2 డేస్ అని పడుతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలా 2 డేస్ అయ్యేలోపు మనకు ఆ టేస్ట్ కాస్త అయిపోతుంది. మనకు తినాలనే కోరిక కూడా అయిపోతుంది. అందుకోసమే మనం ఈరోజు ఇన్‌స్టంట్‌గా బోండాలు అలా పర్ఫెక్ట్‌గా ఎలా రావాలో, ఎలా చేసుకోవాలో నేను చెప్పబోతున్నాను. ఇన్‌స్టంట్‌గా మనం బోండాలు ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో ఇప్పుడు చూడండి. తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్‌ని యాక్టివేట్ చేయండి. దీనికోసం ముందుగా నేను మైదా ఫ్లోర్‌ని తీసుకున్నాను. మనం ఇన్స్టెంట్‌గా ఈ బోండాలు మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి, మనము ఇందులో వేడి నీటిని యాడ్ చేయాలి. మనం వేడి నీటిని యాడ్ చేస్తున్నాం కాబట్టి, మనం స్లోగా మనకు ఇలా ఉండలు లేకుండా చక్కగా వాటర్ అనేటివి కొద్దిగా మనం వేస్తూ చక్కగా కలుపుకోవాలి. చూసారుగా మనం ఎలా ప్రిపేర్ చేస్తున్నామో. ఇన్స్టెంట్‌గా చేసుకోవాలంటే ఇలా చేసుకోవాలి. ఇలా మనకు పర్ఫెక్ట్‌గా మనకు ఫ్లోర్ అనేది పూర్తిగా ఉండలు లేకుండా కలిసిపోయింది. ఇలా చక్కగా మనం కలుపుకున్న తర్వాత ఇందులో నేను ఒక కప్పు పెరుగుని తీసుకున్నాను. 250 మైదా ఫ్లోర్, 250 ఎంఎల్ కర్డ్‌ని నేను తీసుకున్నాను. ఇందులో పూర్తిగా మనం మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ చక్కగా మీరు పూర్తిగా చూస్తేనే మీకు ఇది పర్ఫెక్ట్‌గా అర్థమవుతుంది. మనం ఈ ఫ్లోర్ అనేది ఎంత చక్కగా మెల్ట్ అయితే మనకు బోండాలనేటివి అంత పర్ఫెక్ట్‌గా వస్తాయి కాబట్టి, మీరు ఇలా చక్కగా కలుపుకోండి. ఆ తర్వాత ఒక ఈనో ప్యాకెట్‌ని యాడ్ చేసేసాను. మీరు కూడా ఇందులో ఒక ఈనో ప్యాకెట్‌ని యాడ్ చేసేయండి. చూసారుగా? ఇలా మనకు పిండి అనేది వచ్చేస్తుంది. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇవి కాస్త హెల్తీగా కూడా ఉంటాయి. ఈ స్టైల్‌లో మీరు చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఆ తర్వాత దీనికి తగినంతగా సాల్ట్‌ని యాడ్ చేసి, ఇందులో ఓమని నేను తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఓమని తీసుకొని, నేను మీకు ముందే చెప్పానుగా ఎంత పర్ఫెక్ట్‌గా మనకు ఇది కలుపుకుంటే అంత పర్ఫెక్ట్ అయినటువంటి బోండాలనేటివి ప్రిపేర్ అయిపోతాయి. ఎందుకంటే మనం ఇన్‌స్టంట్‌గా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి, చక్కగా రావాలి అనుకుంటే మాత్రం మనం చక్కగా మెల్ట్ అయ్యేలాగా పూర్తిగా కలుపుకోవాలి. ఇలా చక్కగా మీరు ఈ ఫ్లోర్‌ని కలుపుకోండి. చూసారుగా మనకి ఏ విధంగా వచ్చిందో. ఇలా మనకు ఈ క్వాంటిటీలో మనకు రావాలి. ఆ తర్వాత మనం దీనిలోకి కాస్త రైస్ ఫ్లోర్‌ని యాడ్ చేస్తున్నాను. చాలామంది చాలామంది అనుకుంటూ ఉంటారు ఏంటంటే, ఈ మైదా ఫ్లోర్ అనేది మనకు సరిగ్గా డైజెషన్ అవుతుందో లేదో అని చాలామంది తినాలనిపించినా కూడా తినకుండా వదిలేస్తారు. కాబట్టి అలాంటి వారి కోసం చక్కటి ఐడియా అండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. మనం కాస్త లూజ్‌గా మైదా ఫ్లోర్‌ని కలుపుకున్నాం కదా! ఆ తర్వాత ఇందులో మనకు ఇలా చిక్కగా వచ్చే వరకు మనకు రైస్ ఫ్లోర్‌ని యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువగా వేయకండి. చూసారుగా? రైస్ ఫ్లోర్‌ని యాడ్ చేసిన తర్వాత పూర్తిగా కలుపుకోవాలి. దీని మెయిన్ థింగ్ ఏమిటంటే మనకు కలుపుకోవడమే. ఎంత చక్కగా కలుపుకుంటే అంత చక్కగా మనకి బోండాలనేటివి ప్రిపేర్ అయిపోతాయి. ఆ తర్వాత మనం చక్కగా బోండాలు వేసుకొని తినేయడమే. చాలా టేస్టీగా ఉంటాయి.
మనం వేసుకునేటప్పుడు రైస్ ఫ్లోర్‌ని యాడ్ చేసాం కాబట్టి మనకు చాలా క్రిస్పీగా కూడా ఈ ఈ బోండాలనేటివి వస్తాయి. ఆ తర్వాత మనం ప్యాన్ పెట్టి అందులోకి మనం బోండాలనేటివి వేసుకుంటూ ఉండాలి. ఇవి మనం ఇన్‌స్టంట్‌గా చేసుకున్నా పర్వాలేదు. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూస్తే గనక మళ్ళీ మళ్ళీ ఇలా ఇన్‌స్టంట్‌గానే చేసుకోవాలని అనుకుంటారు. చూసారుగా ఎలా వచ్చేస్తున్నాయో? మనం ఈ బోండాలనేటివి కాస్త ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాతనే వేయాలి. లేదంటే కాస్త అడుగంటిపోతాయి. మనం ఆయిల్ అనేది పూర్తిగా కంప్లీట్‌గా హీట్ అయిన తర్వాత వేసామనుకోండి చాలా ఈజీగా మనకు బోండాలనేటివి చక్కగా వచ్చేస్తాయి. ఇలా మనం వేసుకున్న తర్వాత మనం హీట్ ఉన్నటువంటి ఆయిల్‌లో వేసాం కాబట్టి మనకు ఈజీగా ఇవి రివర్స్ అవుతాయి. చూసారుగా మనకు ఇలా బ్రౌన్ కలర్‌లో వచ్చేసాయి. చాలా క్రిస్పీగా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఎలాంటి వారైనా ఎలాంటి డౌట్ లేకుండా అందరూ కూడా తప్పకుండా తినేటటువంటి బోండాలు మనం ఈరోజు ప్రిపేర్ చేసుకుంటున్నాం. తప్పకుండా ట్రై చేయండి. అలా నేను మళ్ళీ బోండాలనేటివి ప్రిపేర్ చేస్తున్నాను. కొంతమందికేమో క్రిస్పీగా ఉంటే బోండాలనేటివి నచ్చుతాయి. మరికొంతమందికి కాస్త సాఫ్ట్‌గా ఉంటే నచ్చుతాయి. మీరు ఎలా అనుకున్నా పర్వాలేదు. మనం కాస్త క్రిస్పీగా రావాలి అనుకుంటే మాత్రం కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. లేదు కాస్త సాఫ్ట్‌గా గనక మీకు రావాలి అనుకుంటే మాత్రం ఇలా మనం తొందరగానే రివర్స్ చేసుకుంటే సరిపోతుంది. చూసారుగా చాలా టెంప్టింగ్‌గా ఉన్నాయి. తినేయాలనిపిస్తుంది కదూ! తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వెంటనే ప్రిపేర్ చేసుకొని తినేయండి. ఇంకెందుకు ఆలస్యం. ఇలాంటి చక్కనైనటువంటి టేస్టీగా ఉన్నటువంటి బోండాలు మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోండి. ఆ తర్వాత మాకు కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి ఎలా ఉందో. ఇలా మనం టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ వేసుకున్నవి కాస్త క్రిస్పీగా ఉంటాయి. ఇవి సెకండ్ టైం వేసుకున్నవి మాత్రం కాస్త సాఫ్ట్‌గా ఉంటాయి. చూసారుగా మనకెంత పర్ఫెక్ట్‌గా బోండాలనేటివి ప్రిపేర్ అయిపోయాయో. చూస్తేనే తెలిసిపోతుంది మనకు పర్ఫెక్ట్‌గా ఈ బోండాలనేటివి వచ్చాయని. ఇలా మనం లైట్ కలర్‌లో ఉన్నప్పుడు మాత్రమే తీసుకుంటే మనకు సాఫ్ట్‌గా ఈ బోండాలనేటివి ప్రిపేర్ అయిపోతాయి. దీనికోసం మనం రెగ్యులర్‌గా ఇంట్లో చేసుకునేటువంటి చట్నీ చేసుకొని ఈ బోండాలతో కలిపి తిన్నా మనకు చాలా టేస్టీగా ఉంటాయి. చూసారుగా మనం ఇలా టర్న్ చేసుకొని అలా వెంటనే మనం ఒక 1 ఆర్ 2 మినిట్స్ మనం ఉంచి మనం వీటిని తీసుకుంటే సరిపోతుంది. మనకు పూర్తిగా బోండాలనేటివి ప్రిపేర్ అయిపోయాయి. చక్కగా ఉడికిపోతున్నాయి. వీటిని మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం ఇన్‌స్టంట్ బోండాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా! తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. నాకు చక్కగా బోండాలనేటివి ప్రిపేర్ అయిపోతున్నాయి. చూస్తేనే అందరికీ నోరూరిపోతుంది కదూ! అలా తప్పకుండా తినాలనుకునేవారు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మెయిన్ థింగ్ దీని స్పెషాలిటీ ఏమిటంటే మనకు ఈ బోండాలనేటివి ఇన్‌స్టంట్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఎక్కువ టైం దీనికి స్పెండ్ చేయకున్నా పర్వాలేదు. ఇలా మనం టేస్టీగా, హెల్తీగా ఉండేటువంటి బోండాలు మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం రెగ్యులర్‌గా చేసుకునేటువంటి చట్నీతో ఈ బోండాలు కనుక తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరొకసారి ట్రై చేయండి. మనకు చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియోని